హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జాబ్స్ ఇన్ఫర్మేషన్ ఛానల్. వీడియోలో వెళ్ళే ముందు చిన్న రిక్వెస్ట్, మా ఛానల్కి ఇన్స్టాగ్రామ్ పేజ్ అవుతుంది, అలాగే టెలిగ్రామ్ గ్రూప్ అయితే ఉండడం జరిగింది. ప్రతి ఒక్కరు కూడా ఫాలో కండి. కింద డిస్క్రిప్షన్లో లింక్స్ అనేది ప్రొవైడ్ అయితే చేస్తాను. చాలా మంది కూడా నాకు సబ్స్క్రైబర్స్ మెసేజ్ చేయడం అయితే జరుగుతుంది. ఏంటంటే మనకు ఎంటీఎస్, పోస్ట్ మ్యాన్, అలాగే మెయిల్ గార్డ్ సంబంధించి బుక్స్, ఎగ్జామ్కి సంబంధించిన బుక్ ప్రిపేర్ అవుతారు కదా, దానికి సంబంధించిన ఏదైతే బుక్ ఇక్కడ దొరుకుతుందని చాలా మంది కూడా మెసేజ్ చేయడం అయితే జరుగుతుంది. ఏంటంటే వాళ్ళకు బుక్ అయితే వెతకడం అయితే జరిగింది ఫ్లిప్కార్ట్లో. మనకు ఫ్లిప్కార్ట్లో సంబంధించిన ఎంటీఎస్ కాంపిటేటివ్ సంబంధించి ఎంటీఎస్ పోస్ట్ మ్యాన్ మెయిల్ గార్డ్ సంబంధించిన బుక్ లింక్ వచ్చేసి కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. ప్రతి ఒక్కరు కూడా ఆ బుక్ అనేది పర్చేజ్ అయితే చేసుకోండి. ఏదైతే మనకు జీడిఎస్ టు ఎంటీఎస్ ప్రమోషన్ కావాలనుకున్నా కానీ ఈ బుక్ ప్రిపేర్ అయితే మీకు సరిపోతుంది. ఇంటర్నల్ ఎగ్జామ్స్ కానీ అండ్ మనకు అదర్ నోటిఫికేషన్ కూడా పడుతుంది మనకు మేలో కానీ జూలో కానీ. ఆ నోటిఫికేషన్కి ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో ఈ బుక్ అనేది తీసుకొని, ఈ బుక్ లింక్ వచ్చేసి కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. ప్రతి ఒక్కరు కూడా చెక్అవుట్ అయితే చేసుకోండి. ఇక మెయిన్ టాపిక్ వెళ్దాం. పోస్టల్ ఆఫీస్ నుంచి వెళ్ళి మెయిల్ గార్డ్, పోస్ట్ మ్యాన్, ఎంటీఎస్ 2025లో భారీ నోటిఫికేషన్ అయితే విడుదల చేయబోతున్నారు. దాదాపుగా 32,850 ఉద్యోగాల నోటిఫికేషన్ విడుదల చేయబోతున్నారు. దీనికి సంబంధించిన గవర్నమెంట్ నుంచి వెళ్ళి, అంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి వెళ్ళి అప్రూవల్ అయితే ఫ్యూ డేస్ బ్యాక్ అయితే రావడం అయితే జరిగింది. దానికి సంబంధించిన ఈ వీడియోలో, ఫుల్ నోటిఫికేషన్ సంబంధించిన ఈ వీడియోలో కంప్లీట్ గా ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. కాబట్టి వీడియో అనేది ఎండ్ వరకు చూడండి. కేవలం దీనికి 10th పాస్ అయితే సరిపోతుంది అండ్ ఎటువంటి ఎగ్జామ్ లేదు. డైరెక్ట్ మెరిట్ లిస్ట్ ద్వారా మీకు అయితే జాబ్ అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది. సింపుల్ గా మీకు దాదాపు 35,000 నుంచి 50,000 వరకు మనకు సాలరీ అయితే రావడం అయితే జరుగుతుంది. కాబట్టి సెలక్షన్ ప్రాసెస్ ఏ విధంగా ఉంటుంది, క్వాలిఫికేషన్ ఇంకా ఏమేమి ఉంటుంది, అలాగే ఏమైనా ఎక్స్పీరియన్స్ అడుగుతారా, ఏజ్ లిమిట్ ఎంత పెడతాడు, అన్ని కూడా నేను ఈ వీడియోలో కంప్లీట్ డిస్కస్ చేస్తాను. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా వీడియో అనేది క్లియర్ గా ఎండ్ వరకు చూడండి. ముందుగా మన ఛానల్ కొత్తగా అయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కకుండా గంట సింబల్ ఆల్లో పెట్టుకోండి. అండ్ వీడియోస్ ప్రతి ఒక్కరు కూడా లైక్ అని మన ఛానల్ కొంచెం బూస్ట్ అప్ ఉంటుంది. ఇక మెయిన్ టాపిక్ వెళ్దాం. ముందుగా ఈ పోస్ట్ ఆఫీస్ రిక్రూట్మెంట్ గురించి తెలుసుకునే ముందు, ఈ నోటిఫికేషన్ సంబంధించిన గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఆల్రెడీ మనకు 2018లోనే అప్రూవల్ అయితే ఇవ్వడం అయితే జరిగింది. అప్పుడు ఎన్ని ఖాళీలు ఉన్నాయంటే దాదాపు 20,000 ఖాళీలు ఉండేది. అవి కూడా అన్ని భర్తీ చేయనని వాళ్ళు చెప్తే ఇప్పటి వరకు కూడా పట్టించుకోలేదు. ఎనీవే మనకు 2025లో మళ్ళీ గవర్నమెంట్ అనేది అప్రూవల్ అయితే ఇవ్వడం అయితే జరిగింది. మనకు నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేస్తున్నాము అనేదానే ఇవ్వడం అయితే జరిగింది. దానికి సంబంధించిన చూసుకుంటే మాత్రం ఇక్కడ ఏంటంటే, ఇక్కడ పోస్ట్ ఆఫీస్ ఎంటీఎస్ రిక్రూట్మెంట్ 2025 ఇక్కడ అప్లై ఇక్కడ ఉండడం అయితే జరిగింది. 32,850 పోస్ట్కి సంబంధించి ఈ నోటిఫికేషన్ సంబంధించి మనకు ఏదైతే అప్రూవల్ అయితే రావడం అయితే జరిగింది మార్చి 22 తారీఖు 2025. అంటే మనకు దాదాపు ఒక 8 రోజులు అయితే అవుతుంది. ఇక్కడ www.indiapost.gov.in వెబ్సైట్ లో మనకు అఫీషియల్ నోటిఫికేషన్ విడుదల చేయబోతున్నారని అయితే ఇవ్వడం అయితే జరిగింది. ఇక్కడ మీరు చూసుకుంటే ఇండియా పోస్ట్ ఎంటీఎస్ వేకెన్సీస్ నోటిఫికేషన్ 2025 రిలీజ్ అని ఇవ్వడం అయితే జరిగింది. 32,850 పోస్టులకు సంబంధించి చూసుకుంటే మాత్రం ఇదంతా కూడా మనకు ఏదైతే సెలక్షన్ ప్రాసెస్ అంటే నోటిఫికేషన్ సంబంధించి చూసుకుంటే మాత్రం ఇక్కడ మీరు చూసుకోవచ్చు ఏదైతే మనకు ఇవ్వడం అయితే జరిగిందో. ఇక్కడ నేమ్ ఆఫ్ డిపార్ట్మెంట్ వచ్చేసి ఇండియన్ పోస్ట్ ఆఫీస్ డిపార్ట్మెంట్ అయితే వీళ్ళు కండక్ట్ అయితే చేయబోతున్నారు. అండ్ వేకెన్సీ అంటే అందులో 3 టైప్స్ ఆఫ్ జాబ్స్ అయితే ఉండడం అయితే జరుగుతుంది. అంటే మనకి ఇప్పుడు జీడిఎస్ లో బీపీఎం, ఏబిపిఎం, డావ్సెక్ ఏ విధంగా ఉంటుందో దీంట్లో కూడా ఏదైతే పోస్ట్ ఆఫీస్ సంబంధించిన 3 జాబ్లు అయితే ఉండడం అయితే జరుగుతుంది. ఫస్ట్ వచ్చేసి ఎంటీఎస్, అలాగే సెకండ్ వచ్చేసి పోస్ట్ మ్యాన్, థర్డ్ వచ్చేసి మెయిల్ గార్డు, అండ్ ఇంకొకటి స్టార్టింగ్ అసిస్టెంట్ కూడా ఉంటుంది. అది కూడా మరి భర్తీ చేయలేదు అనేది మనకు అఫీషియల్ నోటిఫికేషన్ వచ్చిన తర్వాత తెలిసిపోతుంది. అండ్ దీనికి సంబంధించిన టోటల్ వేకెన్సీ చూసుకుంటే మాత్రం 32,850 వేకెన్సీ. అండ్ దీనికి సంబంధించిన క్వాలిఫికేషన్ వచ్చేసి 10th తో పోస్టులు ఎక్కువ ఉన్నాయి. అలాగే 12th పాస్ అయిన వాళ్ళకు కూడా జాబ్స్ అనేది ఉండడం అయితే జరిగింది. అండ్ దీనికి సంబంధించిన అప్లికేషన్ డేట్ ఎప్పుడు స్టార్ట్ అవుతుందంటే మే అండ్ మేలో స్టార్ట్ అయ్యి జూన్లో ఎండ్ అవుతుంది దీనికి సంబంధించి. అండ్ జూన్ లాస్ట్ వీక్ కానీ జూలై ఫస్ట్ వీక్ లో కానీ మెరిట్ లిస్ట్ ద్వారా అయితే మనకి ఇవ్వడం అయితే జరుగుతుంది. ఇక్కడ సెలక్షన్ ప్రాసెస్ విషయం చూసుకుంటే మెరిట్ లిస్ట్ రిలీజ్ అయితే చేయడం అయితే జరుగుతుంది. ఇక్కడ ఏజ్ లిమిట్ క్రైటీరియా చూసుకుంటే మాత్రం మనకు మినిమం 18 సంవత్సరాలు అయితే ఉండాలి ప్రతి ఒక్కరు కూడా. అండ్ మాక్సిమం వచ్చేసి 40 years వరకు అయితే ఉండాలని చెప్పడం అయితే జరిగింది. దీనికి సంబంధించిన ఏజ్ రిలాక్సేషన్ కూడా ఉండే అవకాశం అయితే ఉంది. అంటే ఓబీసీ వాళ్ళకు 5 years, ఎస్సీ ఎస్టీ వాళ్ళకు 3 years అనేది ఏజ్ రిలాక్సేషన్ ఇచ్చే అవకాశం అయితే ఉంది. అండ్ ఇంకా కిందికి స్క్రోల్ చేస్తే మాత్రం ఇక్కడ సెలక్షన్ ప్రాసెస్ చెప్పిన కదా, మనకు మెరిట్ బేస్డ్ ఆధారంగా ఏదైతే మీకు 10th లో కానీ ఇంటర్లో కానీ పర్సంటేజ్ వచ్చిందో ఆ ద్వారా మీకు మెరిట్ లిస్ట్ తీసే అవకాశం అయితే ఉంది. దీనికి సంబంధించిన ఎటువంటి ఎగ్జామ్ పెట్టే అవకాశం అయితే లేదు మాక్సిమం. ఏదైతే మనకు ఇంటర్నల్ గా పడతాయో ఇప్పుడు జీడిఎస్ వాళ్ళు ఎంటీఎస్ ఎగ్జామ్ రాసుకోవచ్చు కదా,
అంటే 3 ఇయర్స్ గాని 2 ఇయర్స్ ఎక్స్‌పీరియన్స్ అయిన తర్వాత అందులో ఎగ్జామ్ పెట్టే అవకాశం అయితే ఉంది గానీ, ఇప్పుడు మనకు బయట ఏదైతే రిలీజ్ చేస్తారో ఓపెన్‌గా దానికి సంబంధించి మాత్రం ఎటువంటి ఎగ్జామ్ కండక్ట్ చేయబోమని చెప్తున్నారు. ఎనీవే మనకు ఫుల్ నోటిఫికేషన్ వచ్చిన తర్వాత క్లియర్‌గా తెలిసిపోతుంది. ఇక్కడ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ విషయాన్ని చూసుకుంటే మాత్రం ఇక్కడ పోస్ట్ వైస్‌గా ఇవ్వడం అయితే జరిగింది. ఇక్కడ ఫస్ట్ వచ్చేసి పోస్ట్‌మ్యాన్ ఏదైతే మనకు పోస్ట్‌మ్యాన్ సంబంధించి ఎవరైతే అప్లై చేస్తారో దానికి కేవలం 10థ్ పాస్ అయితే సరిపోతుంది. అండ్ దీనికి సంబంధించిన సెకండ్ పోస్ట్ వచ్చేసి మెయిల్ గార్డ్. మెయిల్ గార్డ్‌కి సంబంధించి కూడా 10థ్ పాస్ అయితే సరిపోతుంది. నెక్స్ట్ వచ్చేసి ఎంటీఎస్ అంటే మల్టీ టాస్కింగ్ స్టాఫ్. దీనికి సంబంధించి కూడా 12థ్ పాస్ అయి ఉండాలి. అంటే 12థ్ అంటే ఇంటర్మీడియేట్ ప్రతి ఒక్కరు కూడా పాస్ అయి ఉంటే దీనికైతే అప్లై అయితే చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ చెప్పినా కదా పోస్టల్ అసిస్టెంట్ అండ్ స్టోటింగ్ అసిస్టెంట్. దీనికి సంబంధించి చూసుకుంటే మాత్రం బ్యాచిలర్ డిగ్రీ ఫ్రమ్ ఎ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ అని ఇవ్వడం అయితే జరిగింది. అండ్ ఇక్కడ నాలెడ్జ్ ఆఫ్ ఏదైతే ఇక్కడ వచ్చిందో వర్కింగ్ ఆన్ కంప్యూటర్ అనేది ఇవ్వడం అయితే జరిగింది. అంటే మీకు డిగ్రీ కంప్లీట్ అయి ఉండాలి. దాంతో పాటు మీకు కంప్యూటర్ నాలెడ్జ్ అనేది ఉండాలని వాళ్ళైతే చెప్పడం అయితే జరిగిందన్నమాట. క్వాలిఫికేషన్ విషయం చూసుకుంటే. దీనికి సంబంధించిన క్వాలిఫికేషన్ ఉంటే మీరు ప్రతి ఒక్కరు కూడా అప్లై చేసుకోవడానికి ట్రై చేయండి. ఇంకా నెక్స్ట్ రిక్రూట్మెంట్ డాక్యుమెంట్స్ ఏదైతే కావాలో మెయిన్ డాక్యుమెంట్స్ ఇక్కడ ఇవ్వడం అయితే జరిగింది. ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ సర్టిఫికేట్, మార్క్ షీట్ అంటే మీరు ఏదైతే 10థ్ అప్లై చేస్తే 10థ్ మార్క్ షీటు, ఇంటర్‌తో అప్లై చేస్తే ఇంటర్ మార్క్ షీటు అండ్ డిగ్రీతో అప్లై చేస్తే డిగ్రీ సర్టిఫికేట్ అయితే ఖచ్చితంగా కావాలనేది మెన్షన్ అయితే చేయడం అయితే జరిగింది. అండ్ ఆధార్ కార్డ్ ప్రతి ఒక్కరి దగ్గర ఆధార్ కార్డ్ ఉంటది కాబట్టి ఆధార్ కార్డ్ ఈజ్ మ్యాండేటరీ. ఇంకా నెక్స్ట్ ఈమెయిల్, మొబైల్ నంబర్, పాస్ ఫోటో ఏదైతే ఈ సర్టిఫికేట్స్ అనేది మీరు అప్లై చేసుకోవడానికి అవసరమైన సర్టిఫికేట్స్. మళ్ళీ డాక్యుమెంట్ వెరిఫికేషన్ సంబంధించి కూడా అదర్ డాక్యుమెంట్స్ కూడా ఉంటది. దానికి తర్వాత ఏదైతే కంప్లీట్ అయిపోయిన తర్వాత మనం మాట్లాడుకున్నాం. అండ్ ఇక్కడ అప్లికేషన్ ఫీ కూడా ఉంటుంది. దీనికి సంబంధించిన అప్లికేషన్ ఫీ వచ్చేసి జనరల్ వాళ్ళకు, ఓబీసీ వాళ్ళకు, ఈడబ్ల్యూఎస్ వాళ్ళకు ₹100 ఫీ పేమెంట్ చేయాలి. మరి ఎస్సీ, ఎస్టీ వాళ్ళకి ఫీ పేమెంట్ పెడతాడా పెట్టడా అన్నది మనకి ఇంకా క్లారిటీ అది లేదు. మాక్సిమం మనకు ఫీ పేమెంట్ ఎస్సీ, ఎస్టీ వాళ్ళకు, ఫీమేల్ వాళ్ళకు, పీడబ్ల్యూడీ వాళ్ళకు ఫీ పేమెంట్ పెట్టే అవకాశం లేదు కాబట్టి మాక్సిమం పెట్టరు. జనరల్, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ వాళ్ళకు ₹100 ఫీ పేమెంట్ అయితే ఉండే అవకాశం అయితే ఉంది. ఈ ఫీ పేమెంట్ కూడా మీరు ఆన్‌లైన్‌లో కట్టాలి. అంటే ఆన్‌లైన్ మోడ్‌లో మీరు ఫోన్‌పే ద్వారా గాని ఇక్కడ ఏదైతే అదే డెబిట్ కార్డ్ గాని, క్రెడిట్ కార్డ్ గాని అండ్ దీనికి సంబంధించిన యూపీఐ వాళ్ళ ద్వారా కూడా కట్టుకోవచ్చన్నమాట. అండ్ ఫైనల్‌గా అయిపోయిందంటే పోస్టల్ మెయిల్ గార్డ్ ఎంటీఎస్ పోస్ట్‌మ్యాన్ సంబంధించి 32,850 ఉద్యోగాల నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయితే చేయబోతున్నారు. ఆల్రెడీ దానికి సంబంధించిన సెలక్షన్ ప్రాసెస్ అన్నీ కూడా చెప్పినాను. మీకేమైనా డౌట్స్ ఉంటే మీరు కామెంట్ చేయండి. మీకు రిప్లై ఇవ్వడం అయితే జరుగుతుంది. అలాగే దీనికి సంబంధించిన ఎవరైతే క్వాలిఫికేషన్ ఉండి ఏజ్ లిమిట్ ఉంటే ప్రతి ఒక్కరు కూడా ఈ నోటిఫికేషన్‌కి అప్లై అయితే చేసుకోండి. దీనికి అప్లికేషన్ ప్రాసెస్ వచ్చేసి మనకు మే మంత్‌లో మనకు రిలీజ్ చేసే అవకాశం అయితే ఉంది. మే మంత్‌లో మనకు అప్లికేషన్ డేట్ స్టార్ట్ అవుతుంది. అలాగే నోటిఫికేషన్ కూడా రిలీజ్ చేస్తారని వాళ్ళు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వాళ్ళు చెప్తున్నారు. మే ఫస్ట్ వీక్‌లో. దానికి సంబంధించిన మే ఫస్ట్ వీక్‌లో అప్లికేషన్ స్టార్ట్ అయ్యి మీకు జూన్‌లో అప్లికేషన్ అనేది ఎండ్ అవుతుంది. దానికి సంబంధించిన మెరిట్ లిస్ట్ కూడా మీకు జూన్ ఎండింగ్ గాని జూలై ఫస్ట్ వీక్‌లో మీకు రిలీజ్ చేసే అవకాశం ఉంది. కాబట్టి ఇంకెవరైనా మీ ఫ్రెండ్స్ గాని, మీ ఫ్యామిలీ మెంబర్స్ గాని 10థ్ పాస్ అయ్యి, ఇంటర్ పాస్ అయ్యి, జాబ్ లేకుండా ఉన్న వాళ్ళందరికీ కూడా ఈ వీడియో అనేది షేర్ చేయండి. వాళ్ళకన్నా యూజ్ అవుతుంది. మీకు యూజ్ కాకున్నా గాని వాళ్ళకన్నా యూజ్ అయితే వాళ్ళు అప్లై అయితే చేసుకోవచ్చన్నమాట. అండ్ ఫైనల్‌గా అయిపోయిందంటే ఇంతటితో వీడియో. ఇంకా నా డౌట్స్ ఉంటే మీరు కామెంట్ చేయండి. లేకుంటే నాకు ఇన్‌స్టాగ్రామ్ పేజ్ ఉంది. అలాగే టెలిగ్రామ్ గ్రూప్ అయితే ఉండడం జరిగింది. అక్కడ కూడా మెసేజ్ చేసినా గాని మీకు రిప్లై అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది. నేను స్టార్టింగ్‌లో బుక్ చెప్పినా కదా! ఆ బుక్ కూడా ప్రిపేర్ అయ్యే వాళ్ళు ఉంటే బుక్ ప్రిపేర్ అవ్వండి. ఆ బుక్ లింక్ వచ్చేసి కింద డిస్క్రిప్షన్‌లో ప్రొవైడ్ చేస్తాను. అండ్ ఫైనల్‌గా అయిపోయిందంటే ఇంతటితో వీడియో. థాంక్ యూ అందరికి.